ఇన్ని సంవత్సరాల నుంచి కపాలభారతి అంటే కూర్చున్నామా, ఎగ్జైల్ చేస్తూ పొట్టాడించామా అనుకున్నాము, అంతే. కానీ కపాలభారతి చేస్తున్నప్పుడు ప్రాపర్గా ఎనర్జీని ఎక్కడ ఫీల్ అవ్వాలి, మనం తెలియకుండా చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. సో చంద్రాయణి నుంచి ఒక 20 స్ట్రోక్స్ మనం ప్రాక్టీస్ చేస్తామండి. ఫస్ట్ అల్టర్నేటివ్ నాస్ట్రిల్స్ అండి. అంటే అసలుకి ప్రాణాయామం అంటే ఏంటి, మన ప్రాణాన్ని నిలబెట్టే ఊపిరి, మన బాడీ అంతా ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది, మరలా ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, మన ప్రాణం ఒక విలువని తెలియజేసే ఒక ప్రక్రియ ప్రాణాయామం అంటే. పుట్టిన బిడ్డను ఎంత అపురూపంగా చూసుకుంటామో అదే విధంగా మన శ్వాసని కూడా అర్థం చేసుకుంటే ఆ శ్వాస ఒక శక్తిని తెలుసుకోగలుగుతాం. అందులోనూ కపాలభారతి ముఖ్యంగా మన నాభితో చేసే ప్రక్రియ. ఎంత వేగంగా మనం ఊపిరి బయటకు వదులుతామో మన నాభి అంత లోపలికి వెళ్తుంది, మన పొట్ట అంత లోపలికి వెళ్తుంది. కపాలభారతి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మనము మన నాభిని ప్రాపర్గా ఉపయోగించగలుగుతామో మనకి 100% రిజల్ట్స్ ఖచ్చితంగా దొరుకుతుందండి. నేను చెప్తున్న ఈ ఒక్క టెక్నిక్ని మీరు యూజ్ చేయండి. మీరు రెగ్యులర్గా చేసే వాళ్ళైతే నేను చెప్తున్న టెక్నిక్ యూజ్ చేయండి, ఇంప్లిమెంట్ చేయండి. మీరు డిఫరెన్స్ని ఖచ్చితంగా చూస్తారండి. మనం ఎంతసేపు డీప్గా మెడిటేషన్ కావచ్చు, ప్రాణాయామ్స్ కావచ్చు, ఎంతసేపు చేసినా కానీ ప్రాపర్గా టెక్నిక్ యూజ్ చేయకపోతే రిజల్ట్స్ మనం అనుకున్న విధంగా రాదండి. సో టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కదాని టెక్నిక్ ఉంటుందండి. సో నేను చెప్తున్న ఈ టెక్నిక్ని మీరు ఫాలో అవ్వండి. ఈ రోజు నుంచి మీరు చేసే ప్రాణాయామ్స్ యూజ్ చేయండి. తప్పకుండా మీకు రిజల్ట్స్ రాకపోతే నాకు మీరు కామెంట్ చేసి చెప్పండి. ఎలాంటి ప్రాణాయామం కావచ్చు, ఎలాంటి సాధన కానీ చేసేటప్పుడు ముఖ్యంగా మన పొట్ట క్లీన్గా ఉండాలండి. మన పొట్ట క్లీన్గా లేకపోతే మనం ఎంత సాధన చేసినా, ఎంత ప్రాణాయామం చేసినా కానీ ఉపయోగం ఉండదు. మనం ఏది తింటున్నామో అది పూర్తిగా డైజెస్ట్ అయిపోవాలి. డైజెస్ట్ అయిపోయిన ఫుడ్ మనకి కంప్లీట్గా ఫ్లెష్ అవుట్ అయిపోవాలి నెక్స్ట్ డే ఉదయాన్నే. కానీ కొంతమంది పాపం ఎంత కష్టపడ్డా కానీ, ఎంత ముక్కినా మూలిగినా కానీ ముఖం ఎర్రగా అవుతుందో తప్ప కడుపు మాత్రం క్లీన్ అవ్వదు. నిన్న క్లీన్ చేసుకోవాల్సిన పొట్టని ఈరోజు క్లీన్ చేసుకుంటారు, ఈరోజు చేయాల్సింది 2-3 రోజుల తర్వాత చేసుకుంటారండి. సో ఈ విధంగా చేయడం వల్ల కంప్లీట్గా మనకి స్టమక్ డిస్టర్బ్ అయిపోతుంది. మనం ఎలాంటి సాధన చేసినా కానీ మనకి పూర్తిగా రిజల్ట్స్ అనేది కనపడదండి. సో అందుకే పొట్ట శుభ్రంగా తినే వాళ్ళకి ఉబ్బసము, జాయింట్ పెయిన్స్, ఇన్ఫ్లమేషన్ రావడము, బాడీ పెయిన్స్ రావడము, ఆర్గన్స్ ప్రాపర్గా పనిచేయకపోవడము, మన బాడీకి కరెక్ట్గా న్యూట్రిషన్ వాల్యూస్ అందకుండా వాళ్ళకి వైటమిన్ డెఫిషియన్స్ కావచ్చు, వేరే ఇతర డెఫిషియన్స్ కానీ కలగడము, ఇవన్నీ జరుగుతుంటుంది. సో అందుకని పొట్ట చాలా ఇంపార్టెంట్. ఎలాంటి సాధన చేయాలన్నా, ఎలాంటి ప్రాణాయామం చేయాలన్నా, ఎలాంటి వర్క్ చేయాలన్నా కానీ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే పొట్ట డిస్టర్బ్ ఉంటే మనం అక్కడ మనసు పెట్టలేము. లోపల సిస్టమ్ అంతా డిస్టర్బింగ్గా ఉంటుంది, కంప్లీట్గా కొలాప్స్ అండి. సో ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ని యూజ్ చేస్తే కపాలభారతిలో మనం చాలా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఆటోమేటిక్గా మన స్టమక్ కూడా క్లీన్ అయిపోతుందండి. ఎన్నో సంవత్సరాలుగా మలబద్ధకం నుంచి బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ టెక్నిక్ని ప్రాపర్గా యూజ్ చేస్తే కపాలభారతి నుంచి వచ్చే బెనిఫిట్స్ ఆటోమేటిక్గా వస్తుంది. దాంతోపాటు పొట్ట కూడా శుభ్రం క్లీన్ అయిపోతుందండి 100%. ప్రాపర్గా నేను చెప్తున్న టెక్నిక్ని ఫాలో అవుతే మన కిడ్నీస్, లివర్, స్ప్లీన్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, బెల్లీ ఫ్యాట్, మన లంగ్ కెపాసిటీ చాలా బాగా పెరుగుతుందండి. హార్ట్ హెల్త్ చాలా బాగుంటుంది. అదేవిధంగా పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, హైపో కావచ్చు, హైపర్ కావచ్చు. అట్ ద సేమ్ టైం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ పీరియడ్స్ వచ్చినప్పుడు క్రాంప్స్ చాలా బాధపడతారండి కొంతమంది. దానికి కూడా ఉపయోగపడుతుందండి. మన స్ట్రెస్ని కంట్రోల్ చేస్తుంది. ఒక్క ప్రాణాయామం ప్రాపర్గా చేస్తే ఎన్ని ఉపయోగాలు మీరు ఆలోచించండి. మనం ప్రాపర్గా చేయమండి. ఏదో కూర్చున్నామా, బ్రీతింగ్ స్టార్ట్ చేసామా, మైండ్ ఎక్కడ ఉంటుంది, మనసు ఎక్కడ ఉంటుంది, ఇక్కడేమో పొట్ట నాడిస్తూ ఉంటామండి. అలా కాదండి. మనం ఎంత శ్రద్ధగా చేయగలిగితే, మీరు 5 నిమిషాలు చేయండి పర్లేదు, 10 నిమిషాలు చేస్తారా పర్లేదండి. కానీ మీరు ఎంత శ్రద్ధగా చేయగలిగితే, ప్రాపర్గా అర్థం చేసుకుంటూ చేస్తున్నప్పుడు మీ బాడీలో మూమెంట్స్ని మీరు ఫీల్ అవ్వాలండి. లోపల నుంచి ఆ ఎనర్జీని మీరు ఫీల్ అవ్వాలి. మీరు 5 మినిట్స్ చేస్తారా, 10 మినిట్స్ చేస్తారా, హాఫ్ అన్ అవర్ చేస్తారా, మీ ఇష్టం అండి. మీకు రిజల్ట్స్ ఖచ్చితంగా దొరుకుతుందండి. సో ఇప్పుడు ప్రాపర్గా కపాలభారతి ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలో తెలుసుకుందాము. ఇంతవరకు మీకు మన వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇది ఓన్లీ కపాలభారతి ప్రాణాయామం కోసమే కాదండి. మీరు ఎలాంటి ప్రాణాయామం చేస్తున్నా కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది విషయాలు జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా కానీ మనం మన షోల్డర్స్ని వెనక్కి పెట్టుకోవాలండి. షోల్డర్స్ ఎంత వెనక్కి ఫ్రీగా ఉంటే మనకి రిప్ కేజ్, ఇది మన రిప్ కేజ్ అండి. ఇక్కడ మనకి డయాఫ్రామ్ ఉంటుంది, ఇక్కడ మనకి డయాఫ్రామ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మన రిప్స్ని కరెక్ట్గా మనం ఓపెన్ చేసి పెట్టుకోగలుగుతామో అప్పుడు మనం ఇన్హేల్ కావచ్చు, ఎగ్జేల్ కావచ్చు, మంచిగా తీసుకోవచ్చు. అండ్ హోల్డింగ్ కెపాసిటీ మనకి బాగా పెరుగుతుందండి. సో అందుకు చాలా మంది చేతులు స్ట్రైట్గా పెట్టుకుంటారండి. తప్పలేదండి. కానీ స్ట్రైట్గా పెట్టడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ నా షోల్డర్ బాల్ యాక్చువల్లీ నా షోల్డర్ బ్లేడ్ కొంచెం ఇలా ఉండాల్సిన షోల్డర్ బ్లేడ్ కొంచెం ముందుకు వచ్చిందండి. సో నా షోల్డర్స్ ఓపెన్ అయినప్పుడు నా రిప్స్ కూడా కొంచెం లోపలికి వెళ్ళి నాకు బ్రీతింగ్ అంత ప్రాపర్గా తీసుకోలేనండి. సో అందుకని ఇలా పెట్టుకునే బదులు చేతులు కొంచెం వెనక్కి ఈ విధంగా రిలాక్స్గా మన ల్యాప్స్ని పెట్టేసేయండి. కొంతమంది కూర్చోవడం కష్టం అనిపించినప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఇట్లా వెనక్కి వంగి కూర్చుంటారండి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మోకాలు అనేది కొంచెం పైకి లేస్తుంది. సో వాళ్ళకి బ్యాలెన్సింగ్ అనేది ప్రాపర్గా ఉండదండి. నాభి దగ్గర ఫీల్ అవ్వాల్సిన ఎనర్జీ అవుతుందో కొంచెం అది మిస్బ్యాలెన్స్ అవుతుందండి. సో అందుకని ఎప్పుడైనా కానీ కావాలనుకుంటే మీరు ఒక బ్రిక్ తీసుకోండి. యోగా బ్రిక్స్ అని కొడితే దొరుకుతుందండి. లేకపోతే ఒక పిల్లో కావచ్చు, అలాంటివి తీసుకొని మీరు
హిప్ కింద పెట్టుకోవచ్చు అండి. నడుము కింద పెట్టుకొని కూర్చుంటే స్ట్రైట్గా, అప్పుడు మన స్పైన్ స్ట్రైట్గా ఉంటుంది, నిటారుగా అండ్ ప్రాపర్గా మనం మన పోస్టులో సెటిల్ అవ్వచ్చు అండి. అండ్ ఇంకొక ముఖ్యమైనది, చేస్తున్నప్పుడు బాడీ మూమెంట్ ఉండకూడదండి. మన ఇసోవేగస్ పైప్ మన నాభి దగ్గర, మన పొట్ట మాత్రమే ఆడించాలి తప్ప మన బాడీని ఈ విధంగా ఆడించకూడదండి. అండ్ చేసేటప్పుడు కొంతమందికి కొంచెం రిప్స్ కింద డొక్కలు అంటాం కదా, అక్కడ కావచ్చు, లేకపోతే వెనకాల మన ఎక్కడైతే మనకి ఎండ్ అవుతుందో, రిప్ కేజ్ ఎండ్ అవుతుందో దాని కింద వెనక భాగంలో నొప్పి తెలుస్తుందండి. ఏదో నీడిల్తో గుచ్చుతున్నట్టు ప్రికింగ్ సెన్సేషన్ కనిపిస్తుంది. అది అనిపించింది అంటే మీరు ఒకటే గుర్తుపెట్టి మీ పోస్చర్ కరెక్ట్గా లేదు, ఆర్ఎల్స్ మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేశారని అర్థం. సో ఎప్పుడన్నా కానీ లిమిటెడ్గానే పెట్టుకోవాలండి. మన బాడీ ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు చేయాలండి. ఎక్కువ మన బాడీ కూడా స్ట్రెయిన్ చేయకూడదు, స్ట్రెస్ పెట్టకూడదు. సో ప్రాణాయామం ఏ విధంగా చేస్తాము, కపాలభాతిలో బ్రీతింగ్ ఏ విధంగా ఉంటుందంటే, మనం దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ అన్నప్పుడు చూడండి పొట్ట లోపలికి వెళ్ళిందండి. సో దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ శ్వాసని ఎప్పుడైతే మనం ఫోర్స్తో బయటకు వదులుతామో ఆటోమేటిక్గా మన నాభి లోపలికి వెళ్తుంది, మన పొట్ట లోపలికి వెళ్తుందండి. సో ఈ ప్రాక్టీస్లో నార్మల్గా కపాలభాతి ప్రాణాయామం అందరం ఏ విధంగా చేస్తాము, నాభితో చేస్తామండి. అంటే ఎగ్జైల్ చేస్తాము, ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్స్. ఇన్హేల్ అనేది ఆటోమేటిక్ ప్రాసెస్ అండి. మనము ఇన్హేల్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టకూడదు. ఓన్లీ మనం ఏ విధంగా ఎగ్జైల్ చేయాలి అనే దానిపైన మాత్రమే ధ్యాస పెట్టాలి. అది గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం నేను చెప్తున్న టెక్నిక్ ఏంటి అంటే, సాధారణంగా అందరం కూడా నాభితో చేస్తామండి, పర్ఫెక్ట్, అది 100% కరెక్ట్ అండి, తప్పులేదు. కానీ ఎప్పుడైతే మనం నాభితో చేస్తామో, అంటే సమాన వాయువుతో, మనకి ఓన్లీ ఇక్కడ మాత్రమే కదలికలు జరుగుతుందండి. కొంచెం ఇది నా నాభి అండి, ఇది నా నాభి, నాభి కింద భాగం నుంచి నేను ఫ్రాంక్గా చెప్పాలంటే మన ఊపిరి అందరికి తీసుకోలేమండి, కానీ మనం ఫీల్ అవ్వాలి, మన మైండ్ని మన బాడీతో కనెక్ట్ చేయాలండి. ఎప్పుడు ఎగ్జైల్ చేస్తున్నా కానీ నేను నాభి కింద భాగం నుంచి ఊపిరి వదులుతున్నానని చెప్పి మనం మైండ్లో ఫిక్స్ అయిపోవాలండి. దాన్నే కాన్సన్ట్రేషన్గా చేయాలండి. దాన్ని అపాన వాయువు సాధన అంటే మన లోవర్ బెల్లీ అండి. మన నాభి కింద భాగం నుంచి ఎప్పుడైతే మనము ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి సమాన వాయువు కూడా స్టిమ్యులేషన్ జరుగుతుందండి. సమాన వాయువుతో చేసామంటే మనం కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడ పెడతాము, ఇక్కడికి అయిపోతామండి. అదే మనం అపాన వాయువు అంటే నాభి కింద భాగం నుంచి చేసామంటే ఆటోమేటిక్గా మన నాభి కింద భాగము, అట్ ద సేమ్ టైం నాభి దగ్గర సమాన వాయువు కూడా మనకి స్టిమ్యులేషన్ అనేది జరుగుతుందండి. సో దీని నుంచి మంచి రిజల్ట్స్ని చూడొచ్చు. అంటే మనం ఒకటే లాజిక్, మన మైండ్ని కనెక్ట్ చేయాలి. మనం ఎంతసేపు బ్రీతింగ్ చేస్తున్నా కానీ మనం నాభి కింద భాగం ఇక్కడి నుంచే మనము ఎగ్జైల్ చేస్తూ పొట్టను ఆడిస్తున్నట్టు మనము ఇమాజిన్ చేసుకోవాలండి. ద సేమ్ టైం ఎప్పుడైతే మనము ఈ నాభి కింద భాగం నుంచి గట్టిగా ఎగ్జైల్ చేస్తామో, ఫోర్స్ఫుల్గా ఎగ్జైల్ చేస్తామో, మన బ్రెయిన్ సెల్స్ కూడా స్టిమ్యులేషన్ జరుగుతుందండి. మన నాభి మోస్ట్ పవర్ఫుల్ జంక్షన్ అండి, ఇది 72,000 నాడులు ఇక్కడే కలుస్తుందండి. సో ఎప్పుడైతే మనము ఇలాంటి ప్రాణాయామం చేసేటప్పుడు మన ధ్యాసని వేరే చోట పెట్టి చేస్తే మాత్రం ఉపయోగం ఉండదండి. అక్కడ మాత్రమే ధ్యాస పెట్టి ప్రాక్టీస్ చేస్తే మీరు రిజల్ట్స్ని 100 కాదు 1000% చూస్తారండి. అట్ ద సేమ్ టైం స్టార్ట్ చేయడంతోనే చాలామంది అది తప్పు లేదండి, అయినప్పటికీ ముందు జాగ్రత్తగా బిగినర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్గా ఉన్న వాళ్ళు కూడా స్టార్ట్ చేయాలని స్ట్రైట్ అవే కూర్చున్నామా, ధ్యానముద్ర పెట్టుకున్నామా, ఈ విధంగా స్టార్ట్ చేసే కన్నా మనము ఒక కార్ని కావచ్చు, ఏదైనా వెహికల్ని స్టార్ట్ చేసామంటే ఫస్ట్ ఒక గేర్ వేసి స్లోగా తీసుకెళ్ళిన తర్వాత సెకండ్ గేర్ వేసి మళ్ళీ స్లోగా కొంచెం పికప్ చేస్తామండి. అదేవిధంగా సిగ్నల్ పడింది అనుకోండి, ఒకటేసారి ఆపం కదండి, కింద పడతాం. సో స్లోగా ఏ విధంగా అయితే తీసుకెళ్ళామో బ్రీతింగ్ని అదే విధంగా మళ్ళీ స్లోగా నిదానంగా చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 minute ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకోండి, 60 strokes చేస్తున్నానంటే 10 strokes చాలా నిదానంగా ఉండాలి, దాని తర్వాత 50 strokes మోడరేట్ పేస్లో ఉండాలి, దాని తర్వాత రిమైనింగ్ లాస్ట్ 10 strokes అనేది మళ్ళీ స్లోగా చేసుకుంటూ రావాలండి. సో ఈ విధంగా చేయడం వల్ల మన హార్ట్ పైన కూడా ఎక్కువ స్ట్రెస్ పడదండి. మన హార్ట్ కూడా స్లోగా చేసినా ఫాస్ట్గా చేసినా కానీ స్లోగా అలవాటు పడుతుందండి. అది చాలా 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 ఇంపార్టెంట్. సో బిగినర్స్ మాత్రం ఖచ్చితంగా 2 secondsకి ఒక స్ట్రోక్ ఉండేలా చూసుకోవాలండి. అంటే 1 minuteకి 30 strokes అండి. దేనికి తొందరపడకండి. ఇది మీ లైఫ్, ఇది మీ ప్రాణవాయువు అండి. ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడికి పారిపోదు, ఎవ్వరు లాక్కోరండి. అంటిల్ అండ్ అన్లెస్ మీరు కరెక్ట్గా ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే తప్ప ఎవ్వరు లాక్కోరు. సో మనకి చాలా టైం ఉందండి, నిదానంగా ప్రాక్టీస్ చేద్దాము, దాంట్లో ఉన్న ఎనర్జీని ఫీల్ అవుతాము, దాని తర్వాత కొంచెం అప్గ్రేడ్ వర్షన్ ట్రై చేద్దామండి. స్ట్రైట్ అవే నేను 5th gear వేస్తానంటే కింద పడతామండి. సో గుర్తుపెట్టుకోండి. చూడండి, స్పైన్ స్ట్రైట్గా పెట్టుకున్నాను, కొంచెం చిన్నప్ చేసుకోవాలి, మన షోల్డర్స్ని కొంచెం ఇలా ముందుకు పెట్టుకోకుండా కొంచెం వెనక్కి 2 secondsకి 1 stroke అండి.
ఈ విధంగా స్లోగా అలవాటు అయింది అనుకోండి 1 సెకండ్కి ఒక స్ట్రోక్ చేయొచ్చు. అంటే పట్టుకొని చేపెట్టుకోవచ్చు. ఈ విధంగా ప్రతి సెకండ్కి ఒక్కొక్క స్ట్రోక్ లాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో బిగినర్స్ ఎప్పుడన్నా కానీ ఇనిషియల్గా 40 నుంచి 50 స్ట్రోక్స్ వరకు మాత్రమే ప్రాక్టీస్ చేయండి. అది ఒక చక్ర అండి. అంటే ఒక చక్ర కంప్లీట్ అయిన వెంటనే ఒక 30 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి, నార్మల్ బ్రీతింగ్స్ చేయండి. దాని తర్వాత మళ్ళీ సెకండ్ చక్ర స్టార్ట్ చేయండి. మళ్ళీ 40 to 50 స్ట్రోక్స్ నిదానంగా. సో ఈ విధంగా మీరు 2 to 3 చక్రస్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. ఎప్పుడైతే మీకు ఒక 1 month 2 months తర్వాత మీకు అలవాటు అవుతుందో అప్పుడు ఇనిషియల్గా మీరు ఈ చక్రస్ని పెంచుకోవచ్చు అండి. అంటే ఈ 40 కాస్త ఒక 60 వరకు, 60 to 80 స్ట్రోక్స్ అట్ ద సేమ్ టైం 5 to 6 చక్రాస్ వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. ముఖ్యంగా ఈ కపాలభాతి సమ్మర్ సీజన్లో అయితే మనం ఎప్పుడైనా కానీ మొదలు పెట్టే ముందు మన చంద్రనాడి, మన లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో నాస్ట్రిల్ని, దాన్ని మనం ఫస్ట్ స్టిమ్యులేట్ చేశాక మనం ఆల్టర్నేటివ్ బ్రీతింగ్ చేసి అప్పుడు స్టార్ట్ చేయాలని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ సీజన్ అనుకోండి, ఎండాకాలం. సో మనము ఫస్ట్ మన చంద్రనాడి అంటే లెఫ్ట్ లెగ్ స్టిమ్యులేట్ చేస్తాము. ఈ విధంగా విష్ణుముద్ర పెట్టి మన సూర్యనాడిని ఈ విధంగా ముక్కుని మొత్తం పట్టుకొని నొక్కకూడదండి. జస్ట్ ఇక్కడ టిప్ ఉంటుందండి. ఈ టిప్ ఉంది కదా, ఇక్కడ టచ్ చేస్తే చాలండి. జస్ట్ టచ్ చేస్తే మనకి ఈ నాస్ట్రిల్ క్లోజ్ అయిపోతుందండి. సో అక్కడ క్లోజ్ చేసి చంద్రనాడి నుంచి ఒక 20 స్ట్రోక్స్ కపాలభాతి, 20 స్ట్రోక్స్. సో చంద్రనాడి నుంచి ఒక 20 స్ట్రోక్స్ మనం ప్రాక్టీస్ చేస్తామండి ఫస్ట్. సో ఈ విధంగా 20 స్ట్రోక్స్ చేసిన తర్వాత వెంటనే ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్స్ అంటే సో ఈ విధంగా ఒక 30 స్ట్రోక్స్ వరకు ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్స్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం మన నార్మల్ కపాలభాతి నేను చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వింటర్ సీజన్లో మన చంద్రనాడిని క్లోజ్ చేసి సూర్యనాడిని ఓపెన్ చేసి 20 స్ట్రోక్స్ కపాలభాతి చేసిన తర్వాత వెంటనే ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్స్ అండి. అంటే ఈ విధంగా ఒక 20 స్ట్రోక్స్ 30 స్ట్రోక్స్ చేసిన తర్వాత నార్మల్ కపాలభాతి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా చేయడం వల్ల మన శ్వాస పట్ల మనకి గ్రిప్ చాలా బాగా దొరుకుతుందండి. నార్మల్గా కూర్చొని చేసేయచ్చండి కపాలభాతి, ఇబ్బంది ఏం లేదు. అదే కూడా 100% కరెక్టే అండి. కానీ మనం ఒక పద్ధతిని ఫాలో చేస్తున్నామంటే మన మైండ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం చేస్తున్న ప్రాసెస్ని కరెక్ట్గా అది కానీ అర్థం చేసుకోగలిగితే దాంట్లో నుంచి మనం తీసుకుంటున్న ప్రతి ఒక్క శ్వాస ఒక విలువ మనకు తెలుస్తుందండి. చంద్రనాడి నుంచి తీసుకుంటుంటే ఏ విధంగా ఉంటుంది మన బ్రీతింగ్ ప్యాటర్న్స్, సూర్యనాడి నుంచి చేస్తే ఏ విధంగా వస్తుంది, తర్వాత రెండు కలిపి చేసుకుంటే మా ఎనర్జీని ఏ విధంగా ఫీల్ అవ్వచ్చు అని మన బ్రెయిన్ క్లియర్గా రిజిస్టర్ చేసుకోగలుగుతుందండి. సో మనం చేసే ప్రాణాయామం ఎప్పుడైనా కానీ ధ్యాస పెట్టి మనం చేస్తుంది భక్తి శ్రద్ధలతో ఇంట్రెస్ట్గా కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే రిజల్ట్స్ అనేది 100% అండి. సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమంది నార్మల్గా కపాలభాతి ప్రాక్టీస్ చేస్తారు అండ్ మీరు చేస్తున్న మిస్టేక్స్ని మీరు ఏమన్నా రెక్టిఫై చేసుకున్నారు ఈ వీడియోతో, చేసుకుంటే కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఓం నమః శివాయ.